హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్కే మోటార్ రైడ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనం వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ నేమ్ వచ్చేసి ఆదిచుంచనగిరి టెంపుల్, నియర్ బెంగళూరు ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాము. నేనైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి. ఓవరాల్ 2 బైక్స్లో వెళ్తున్నాము. సో నా ఫ్రెండ్ వచ్చేసి ఆన్ ద గోలో జాయిన్ అవుతా అన్నాడు. ఒక బైక్ వచ్చేసి మనది 220F, ఇంకొకటి వచ్చేసి జావా. సో లెట్స్ గో. మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద వచ్చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో పెట్రోల్ ఫిల్లింగ్ అనేది ఆల్రెడీ అయిపోయింది. సో వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ కదా, ట్రాఫిక్ అయితే అంతగా లేదు. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ అవుతుంది మనం అక్కడ నుంచి రిటర్న్ అయ్యే లోపల. సో అన్నీ కవర్ చేద్దాం, మ్యాక్సిమం కవర్ చేయడానికే చూస్తాను. మా ఫ్రెండ్ అనేది అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడు. సో స్టార్ట్ అయ్యి రీచ్ అయ్యానని కూడా చెప్పేశాడు. బట్ నేనైతే నమ్మట్లేదు, ఎందుకంటే ఆయన 3 o'clockకి నేను మార్తాలిలో స్టార్ట్ అయ్యా అన్నాడు. సో మార్తాలి నుంచి మనం జాలలిలో మీట్ అవుతున్నాము, ఎందుకంటే ఇద్దరికి మర్జింగ్ పాయింట్ అదే. చూద్దాము, అక్కడ ఆయన మీట్ అయిన తర్వాత ఒక టీ తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుదాము. అంతవరకు ఈ మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్ అయితే ముందర ఎత్తున్నాడు. ఆయన అయితే వెళ్తాము. జావా అయితే కాల్ చేస్తాను.
అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడికి. సో ఇదే ఎంట్రన్స్ టెంపుల్కి. సో మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే మ్యారేజ్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఒక 6 మెంబర్స్ అనేది వచ్చారు, రూమ్ తీసుకున్నారు నైటే వచ్చి. సో మనం అక్కడికి వెళ్ళేసి ఫ్రెష్ అవుదాము. ఇప్పుడే రూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. సో వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు. మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి కింద చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి కిందకు వచ్చాము. చూస్తున్నారు కదా వ్యూ, ఇది వచ్చేసి ఎంట్రన్స్, బైక్ వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇది. సో చూస్తున్నారు కదా, సౌండ్ అయితే ఏం లేదు. మా ఫ్రెండ్ అక్కడ నించో ఉన్నాడు. ఇప్పుడే బైక్ అనేది పార్క్ చేశాను ఫ్రెండ్స్. పార్క్ చేసేసి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చూస్తున్నారు కదా ఎంత రష్ ఉన్నాయని. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. కింద చూస్తే అసలు ట్రాఫిక్ అనేది లేదు, పైన చూస్తే ఎంతమంది లైక్ చాలా రష్ అనేది ఉంది. బట్ చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంది. సో ఇది వచ్చేసి మనం కార్లో లేదా బైక్లో వస్తే మనం ఇలా రావాలి ఎంట్రన్స్, లేదంటే మనం ఇంతకుముందు చూపించాను కదా రీచ్ అయ్యాని చెప్పేసి అక్కడ నుంచి స్టెప్స్ అనేవి ఉంటాయి పైకి. సో అలా అయితే రావచ్చు మనము. బట్ మేమైతే ఆల్రెడీ టైర్డ్ అయిపోయాము, మళ్ళీ స్టెప్స్ ఎక్కలేమని చెప్పేసి మేము బైకే వచ్చాము. సో ఎంటర్ అవుతున్నాము లోపలికి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగానే ఉంది వ్యూ అయితే. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము. ఇక్కడికి వెళ్తున్నారు కదా ఇద్దరు మా ఫ్రెండ్సే, అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు కూడా మా ఫ్రెండ్సే. సో ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసినప్పుడు సో కొలీగ్స్. సో చూడండి ఎలా ఉందనేది. అలే మూర్తి తీసుకున్న చొగని ఇటు వెళ్ళిపోతా ఉన్నావు కదరా. టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ గాడ్ గణేష్ అయితే మనకి దర్శనం ఇస్తాడు. సో ఇక్కడ నుంచి ప్రే చేసుకొని స్టార్ట్ అవుదాము. ఇంకా చాలా ఉన్నారు. సో ఇక్కడ సైడ్ వాల్స్ అయితే చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి. బట్ నాకు కన్నడ చదవడానికి రాదు, మాట్లాడతాను బట్ చదవడానికి రాదు. కన్నడలో రాశారు అందరూ. సో ఏ దేవుడు ఏ విగ్రహం అని చెప్పేసి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ ద వ్యూ.
ఇప్పుడే దర్శనం అనేది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. సో బయట వ్యూ చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. సో మనం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే ఎంట్రన్స్ కానొస్తుంది. సో ఇక్కడ ఒక మఠం ఉంది, బట్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఏది అనేసి. మీకు తెలిసిందంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ ముందర కొండ ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి, చూద్దాము. అందులో ఒక నందీశ్వరుడు ప్లస్ వినాయకుడి విగ్రహాలు అయితే ఉంటాయి. సో నందీశ్వరుడు వచ్చేసి సింగిల్ మోనోలిథిక్ రాక్తో స్ట్రక్చర్ చేశారంట. సో ప్లస్ కొండకే వినాయకుడి విగ్రహం అనేది మలిచారని చెప్తున్నారు. సో చూద్దాము ఎలా ఉంటుందనేసి. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్. సో బట్ ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత చూద్దాము ఎలా ఉందని. సో ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వినాయకుడి అనేది స్ట్రక్చర్ చేశారని చెప్పేసి కొండకే. సో ఇదే అది. నేను చెప్పాను కదా నందీశ్వరుడు అని చెప్పేసి. సో ఇదే నందీశ్వరుడు. సో వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందనేసి పై నుంచి. సో ఇంకా మనం పైకి వెళ్ళొచ్చు. వెళ్దాము, చూద్దాము ఎలా ఉందనేసి ఇంకా పై నుంచి వ్యూ.
బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే